హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో కార్నర్ స్టోన్ అనే కంపెనీ నుంచి అయితే మనకి జూనియర్ ఇంజనీర్ క్యూఏ ఇంటర్న్షిప్ అనే రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ జాబ్ గురించి డిస్కస్ చేసే ముందు అయితే నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అయితే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేసేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు జూనియర్ ఇంజనీర్ క్యూఏ ఇంటర్న్షిప్ రోల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఇది హైదరాబాద్ లొకేషన్కి అయితే ప్లేస్ అయింది కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఈ రోల్ వచ్చేసి కంప్లీట్గా ఆఫీస్ బేస్డ్ రోల్ అయితే అవుతుంది. యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ క్యూఏ ఇంటర్న్షిప్ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్సూరింగ్ క్వాలిటీ ఆర్ రిలయబిలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ టు ద డెవలప్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్స్. సో మీరైతే ఇంటర్న్షిప్లో చేయాల్సింది ఏంటంటే మీకైతే ఒక గైడ్ని అయితే అసైన్ చేస్తారు. సో ఆ గైడ్ దగ్గర మీరు ఏంటంటే క్వాలిటీ అండ్ రిలయబిలిటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే మీరైతే కంప్లీట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోల్ ఆఫర్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్. సో మీరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకునే లోపు మీకైతే కంప్లీట్గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీద అదేవిధంగా ఆటోమేషన్ మీద అయితే కంప్లీట్గా వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ వచ్చేలా అయితే ట్రై చేస్తారు. ఒకసారి ఈ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి. ఈ రెస్పాన్సిబిలిటీస్ గురించి మీరు కంప్లీట్గా చదువుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క జాబ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ జాబ్ లింక్ మీరైతే క్లిక్ చేసేసి ఈ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం మీరు చదువుకొని అయితే అప్లై చేసుకోండి. సో ఒకసారి అదేవిధంగా రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. మీరైతే ఎటువంటి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఐదర్ బీటెక్ ఆర్ నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్. సో వాళ్ళైతే ఈ రోల్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశాడు. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ మెథడాలజీస్ అండ్ టెక్నిక్స్. మీకైతే స్ట్రాంగ్గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ ఆర్ అజైల్ మెథడాలజీ మీద అయితే మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొలాబరేటెడ్ ఎఫెక్టివ్లీ టీమ్ మెంబర్స్, అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్, ఫాస్ట్ ప్రొసీడ్ ఎన్విరాన్మెంట్, స్ట్రాంగ్ విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ అడాప్ట్ టు న్యూ టెక్నాలజీస్ అండ్ టూల్స్. ఇవైతే మీకు స్ట్రాంగ్గా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఫెమిలారిటీ విత్ అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ as జావా, పైథాన్ ఆర్ C+. సో మీకైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఐదర్ జావా ఆర్ పైథాన్ ఆర్ C++. ఏదో ఒకటి అయితే మీకు వచ్చి ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒకసారి ఈ జాబ్ రోల్ గురించి మనం చూసుకుంటే అవర్ కల్చర్, వాట్ వీ డూ. సో ఈ కార్నర్ స్టోర్లో మీరు ఏం చేయాలి, ఇంటర్న్షిప్ రోల్లో మీరు ఏం చేయాలని మొత్తం అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఆ లింక్ ఓపెన్ చేసేసి మీరు డైరెక్ట్గా అయితే చదవండి. ఒకసారి ఈ కంప్లీట్ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలనేది అయితే నేను చూపిస్తాను. ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఒకసారి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలని సింపుల్గా ఇక్కడ అప్లై అవ్వను కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది కదా. సో ఇక్కడైతే చూడండి ఒకసారి అప్లై విత్ లింక్డ్ఇన్ అని ఉంది కదా. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా అయితే ఈ లింక్డ్ఇన్ దగ్గర మీరు క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేనట్లయితే మీరు మాన్యువల్గా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అదేవిధంగా హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ పొజిషన్ అని చెప్పేసి అని అడుగుతుంది కదా. సో ఈ జాబ్ మీకు ఎలా తెలుసు అని చెప్పేసి అని అడుగుతుంది. సో మాకు సోషల్ మీడియా ద్వారా తెలుసు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీ కంపెనీని ఇవ్వండి, లేదంటే నా ఎన్ఏ అని ఇవ్వండి. అదైతే నాట్ అప్లికేబుల్. సో స్టార్ సింబల్ ఉన్నాయి మాత్రమే మెయిన్ రైటర్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా హ్యావ్ యూ ప్రీవియస్లీ అప్లై టు కార్నర్ స్టోర్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఇంతకుముందు కార్నర్ స్టోర్ కంపెనీలో కెరీర్ పేజ్లో మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసి ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఎట్ కార్నర్ స్టోర్. మీరు ప్రజెంట్ కార్నర్ స్టోర్లో ఎంప్లాయ్గా ఉన్నారా అని అడుగుతుంది. సో సింపుల్గా నో అని ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్ అని అడుగుతుంది కదా. సో మీ లొకేషన్ అయితే ఇచ్చేసి ఆర్ యూ ఓపెన్ రీలొకేషన్ ప్లీజ్ సెలెక్ట్ ఫ్రమ్ ఫాలోయింగ్ డ్రాప్ డౌన్ అని చెప్పేసి అని అడుగుతుంది. సో మీరైతే రీలొకేట్కి విల్లింగ్గా ఉన్నారా అని చెప్పేసి అని అడుగుతుంది. ఇక్కడ ఈ పొజిషన్ అయితే ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్ ప్లేస్ అయింది కాబట్టి ఎస్ అని ఇచ్చేసి హైదరాబాద్ అయితే పెట్టేసేయండి. డిజైర్ యాన్యువల్ శాలరీ అని అడుగుతుంది. మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇవ్వండి. మీరు ఫర్ సపోజ్ ఏదైనా నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తుంటే ఇమీడియట్గా జాయిన్ అవుతారా, లేకుంటే 30 days టైం కావాలని చెప్పేసి అని అడుగుతుంది కదా. ఇక్కడైతే మీకు కావాల్సిన డేస్లో అయితే సెలెక్ట్ చేసేసుకొని సో ఇక్కడైతే మ్యాండేటరీ డీటెయిల్స్ వరకు డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఎంప్లాయిడెస్ కార్నర్ స్టోన్ అడుగుతుంది. మీ రిలేటివ్స్ ఎవరైనా కార్నర్ స్టోన్లో వర్క్ చేస్తుంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే అటాచ్మెంట్స్ అని అడుగుతుంది కదా. ఇక్కడైతే మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీ అడ్రస్ ఇచ్చేసి మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ ఇక్కడ చూడండి +1 అని ఉంది కదా ఫోన్ నెంబర్ దగ్గర. అక్కడైతే క్లిక్ చేయండి, డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. +91 ఇవ్వండి, ఎందుకంటే ఇండియా కోడ్ అది. తర్వాత వచ్చేసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి సెండ్ మీ మెసేజ్ అప్డేట్స్ ఆన్ జాబ్ అప్లికేషన్ వయా టెక్స్ట్ మెసేజ్ అని అడుగుతుంది. కార్నర్ స్టోన్లో మీకు ఏమైనా ఏమైనా కొత్త జాబ్స్ ఫ్రెషర్స్ ఏమన్నా ప్లేస్ అయితే మీకు టెక్స్ట్ మెసేజ్ ద్వారా అయితే మెసేజ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మీకు ఏమైనా సర్టిఫికేషన్స్, స్కిల్స్ వీటి మీద ఏమైనా ఉంటే కవర్ లెటర్స్ ఇవేమైనా ఉంటే మొత్తం అటాచ్ చేసేసి ఫైనల్గా ఇక్కడ వాళ్ళ యొక్క ప్రైవసీ కాన్సెంట్స్ ఉంటాయి, అవి అయితే అగ్రీ అని కొట్టేసి ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేస్తే మీ జాబ్ రోల్కి అయితే వాళ్ళు మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసుకున్నట్లయితే